కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో ఆంధ్ర తెలంగాణ రాధారంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. పిఎన్ఆర్ ఎంపైర్ బిల్డింగ్లోని శ్రీశ్రీ బ్యాంకెట్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ కమిటీల సభ్యులు సామూహికంగా ప్రమాణ స్వీకారం చేశారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కలపాలెం బుజ్జి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు 2 రాష్ట్రాల నుంచి కాపు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన్ రంగా సేవలను స్మరించుకుంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ సమాజానికి సేవ చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఒక కులానికి, ఒక మతానికి, ఒక రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతైన వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాల్ని ఎదరికి తీసుకెళ్లడం కోసం ఈ ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాలతో పాటు మహాత్మా గాంధీ గారి, బాబు జగజ్జీవన్ రావు గారి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి, అబ్దుల్ కలాం గారి, జ్యోతిరావు పూలే గారి విగ్రహాలు కూడా మనం 2 రాష్ట్రాల్లో ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఈ ట్రస్ట్కి కులాల సంబంధం లేదు. అన్ని కులాలు సంబంధించిన వ్యక్తులు ఇవాళ ఈ చారిటబుల్ ట్రస్ట్లో ఉండి 2 రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉంది. వంగవీటి మోహన్ రంగా గారిని మేము గుర్తు చేసుకుంటూ ఈ మీటింగ్ ఏదైతే ఉందో అందరం కలిసి ఆయన ఆచరణలో మేము నడుస్తూ మేము ఎక్కడున్నా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఆయన అనుచరులుగా మేము అందరం కలిసి ఆయన ఆశయాలను సాధించుకుంటూ ముందుకు పోతూ అదే ప్రజాదరణ ఇప్పటివరకు ఏదైతే ఉందో రంగా గారిని ఉద్దేశించి ఇవాళ వాళ్ళ మనవడు వంగవీటి మోహన్ రంగా మిక్కి ఆ యొక్క యూత్ లీడర్గా మేము యాక్సెప్ట్ చేస్తూ ఆయనను కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మా సపోర్ట్ అంతా, మా యూత్ సపోర్ట్ అంతా మిక్కీ గారికి ఉంటుందని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. మేము రంగా గారిని కోరుకునేది పార్టీ విధంగా కాదు, అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి రంగా గారు ఆశయాలు మొత్తం మేము నిర్వహిస్తామని చెప్పేసి, అలాగే ఏపీలో కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలని చెప్పి కోరుకుంటూ హైదరాబాద్ తెలంగాణ నుంచి కూడా కోరుకుంటున్నాం. ఇది సంఘానికి సంబంధించింది కాదు, అన్ని కులాలకు సంబంధించింది, రాధారంగ మిత్ర మండలికి సంబంధించింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కోనసీమకి అంబేద్కర్ పేరు ఎట్లా పెట్టారో మాకు కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలని చెప్పి మేము అన్ని పార్టీలను కోరుకుంటున్నాం. రంగా గారి ఆశయాలను మరింత బలోపేతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి రంగా గారికి ఏదైతే ఒక కులముద్ర వేశారో ఆ కులముద్రని చెడిపేసి రంగా గారి గురించి నిజమైన సత్యాలు జనాలకు తెలియజేయాలి, యువతకు తెలియజేయాలి, భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో కాలపాలెం బుజ్జి గారి ఆధ్వర్యంలో రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు సామూహికంగా మరి ప్రమాణ స్వీకార కార్యక్రమాలు 400 మందితో చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా రంగా గారు అన్ని సామాజిక వర్గాలకు ఉద్యమ నాయకుడు. మరి ఒక ఆయన ఏదైతే రిక్షా వారి కోసం, లారీ డ్రైవర్ల కోసం, మరి ఇతరితర బలుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన త్యాగాలన్నీ జనం మర్చిపోకూడదు, ఆయన సిద్ధాంతాలను జనంలోకి తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈరోజు రాధారంగ మిత్రమండలి స్థాపించి కాలపాలెం బుజ్జి గారు జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలోకి కూడా రంగా గారి విగ్రహం నియమించాలనే ఉద్దేశంతో ట్రస్ట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆంధ్ర తెలంగాణ మహిళా ప్రధాన కార్యదర్శిగా నాకు ఇవాళ పోస్ట్ ఇచ్చారు. బుజ్జి గారు ఒక్కరుగా మొదలై ఇంతమందిని కలుపుకుంటూ చాలా సంఘంగా అందరినీ కలుపుకుంటూ వెళ్తున్నారు. మేము రంగా గారి కార్యక్రమంలో ఇక ముందు కూడా మేము ఎప్పుడూ పాల్గొంటాము. ఈసారి పదవి ఇచ్చారనే కాదు, ఇక ముందు కూడా జయంతి, వర్ధంతి ప్రతి కార్యక్రమంలో, సేవా కార్యక్రమాల్లో బుజ్జి గారికి తోడుగా ఉంటాము. అంతేకాదు మేము కేపీహెచ్బీ కాలనీలో మేము ప్రతి సంవత్సరం రంగా గారి విగ్రహం దగ్గర జయంతి రోజు, వర్ధంతి రోజు మా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతి విషయంలో మేము పాల్గొంటాము. అలాగే ఇక ముందు కూడా సేవా కార్యక్రమాల్లో ప్రతి విషయంలో ఇచ్చిన ఈ బాధ్యతని మేము స్వీకరిస్తూ ప్రతి దాంట్లో మేము కూడా సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాం. ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ప్రమాణ స్వీకారం నేను ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా చేయటం జరిగింది. నేను గత 15 సంవత్సరాల నుంచి రాధారంగ మిత్రమండలి వ్యవస్థాపకులు అధ్యక్షుడు శంతన్ గారు పరిచయం ఉంది. ఆయన ద్వారా నా కాళ్ళపాలి బుజ్జి గారి పరిచయం. ఆ పరిచయం ఈ రోజున రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్లో నేను ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా జాయిన్ అయ్యి నా సేవా కార్యక్రమాలు రాధారంగ మిత్రమండలి ద్వారా నేను ఏలూరు జిల్లా అంతా రంగ ఆశయాలు సాధనకు జిల్లా అంతా విస్తరించాలని కోరుతున్నాను. కూకట్పల్లి నియోజకవర్గ మహిళా విభాగం నుంచి మహిళా అధ్యక్షురాల్లాగా ఎంపిక అయ్యాను. నాకు పదవి ఇచ్చారని కాదు, పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను రంగా గారి అభిమానిని.
ఆయన కార్యక్రమాలు అన్నీ కూడా మేము యాక్టివ్గా చేస్తామండి. ఈ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది ఇంకా అందరూ సపోర్ట్ చేసి దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను నేను. ఆంధ్ర తెలంగాణ శ్రీ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ సామూహిక ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినందుకు అధ్యక్షులైన కాలపాలెం బుజ్జి గారికి ఇంకా మిగిలిన మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజకీయాలకు అతీతంగా కులమతాలకి అతీతంగా అందరికీ సేవను అందించాలనే ఆలోచనతో స్థాపన జరిగింది. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు పేదలకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అలానే ఈ ట్రస్ట్ కూడా అలానే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ప్రతి పేదవాడికి ఈ ట్రస్ట్ ఒక అండగా ఉండాలని కోరుకుంటున్నాను. వంగవీటి మోహన్ రంగా గారు 1985లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నాకు 16 సంవత్సరాలు. చేయి కలుపు గెలుపు అనే నినాదంతో రంగా గారు విద్యార్థులను కూడా ఎంతో సహకారంతో ఉండేవాళ్ళు. ఆయన అప్పట్లో విజయవాడలో పేద బలహీన వర్గాల కోసం విద్యార్థుల కోసం సప్తగిరి కాలేజీ అని ఒకటి స్థాపించి దానికి ప్రోత్సాహంగా ఉండేవాళ్ళు. స్టూడెంట్స్ అందరూ ఆయనకి చాలా సపోర్ట్ చేసి ఉండేవాళ్ళు. ఆయన ఎటువంటి కార్యక్రమం చేసినా ఎక్కువగా స్టూడెంట్స్ ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఆయన కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని జిల్లాలకి నాయకుడిగా నిలిచారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనకు అందరికీ అర్థమవుతుంది ఆయన యొక్క విలువ. ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము నియమించబడి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి కార్యక్రమానికి ప్రమాణ స్వీకారానికి చాలా దూరం నుంచి చాలామంది ప్రయాణం చేసి వచ్చారండి. సో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. మరి మెయిన్లీ ఇంత దూరం ప్రయాణం చేసి ప్రమాణం చేయడానికి కారణమైన కాలపాలెం బుజ్జి గారి ఆధ్వర్యంలో మరి జరుగుతుంది మన శ్రీ బంకెట్ హాల్లో. వాళ్ళ ఏదైతే ఉందో ఈ రంగా గారి విగ్రహాలు మన కాలపాలెం బుజ్జి గారు చాలా ఇచ్చారండి. అదేవిధంగా మరి మదర్ తెరీసా అయితే ఏంటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే ఈ విగ్రహాలు చాలా ఇచ్చారండి. ఇలా మన కాలపాలెం బుజ్జి గారు ఇంకా ఎన్నో విగ్రహాలు ఇచ్చుకుంటూ ఇంకా ఎన్నో ఫీట్లు సాధించాలని, ఇంకా ఎంత హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.